మహాజలముల యొద్ద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా 7వ వచనం, యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును, అది ఆకులను రాల్చును. ఆయన ఆలయములున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కీర్తన దావీదు జీవితంలో దేవుని స్వరానికి ఒక ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఏంటి దేవుని స్వరంలో ఉన్నటువంటి ఆ మాధుర్యము అంటే, దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నటువంటి ఆ మనిషితో స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. యోహాను సువార్త 3:29లో ఒక మాట ఉంది. ఆ మాట మనము గమనించినట్లయితే యోహాను సువార్త 3:29 ఒక అద్భుతమైన మాట. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల విషయంలో ఆయన 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. అయితే ఎవరు విన్నారు ఆయన స్వరము? అదనమాట, ఎవరు విన్నారు ఆయన స్వరం? కాబట్టి ఈరోజు సంఘము దేవుని స్వరం వినే వ్యక్తిగా, సంఘము దేవుని స్వరం వినే ఆ సంఘముగా, మనుషులుగా, కూటముగా, ఏ సంఘం ఉందో, ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రకటన గ్రంథంలో మీరు గమనించినట్లయితే సంఘాలతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. చూడండి, బాగా గమనించండి. అంటే ఎవరితో దేవుడు మాట్లాడతాడు? చెవులు గలవాడు. ఎవరంట? ఏం చెవి? దాంట్లో రకరకాలుగా ఉన్నాయి. అంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది 7వ అధ్యాయంలో, వినుటకు వారు వింటారు కానీ దేవుడు చెప్పింది వారు చేయరు. అది ఏ ఉద్దేశంలో చెప్పారంటే, దేవుడు యేసుప్రభువు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టిన వాని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చును, ఆ ఇంటి మీద అది కొట్టినను ఆ మాట విని వాని యొక్క జీవితం నిలిచి ఉంటుంది. బండ మీద కట్టబడిన వాని యొక్క జీవితం.
అలాగనే యేసు ప్రభు అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నటువంటి వాని యొక్క జీవితం పోలినదిగా ఉంటుంది. వాడు వాన వస్తుంది, వరద వస్తుంది, వానికి వరద లాంటి శ్రమలు, వాన లాంటి శ్రమలు, గాలి వాన లాంటి శ్రమలు వాడి మీదకి వచ్చినప్పుడు వాడు కొట్టుకొని పోతాడు అని చెప్తున్నాడు. దేన్ని బట్టి అంటే మాట వినకపోవడం. బైబిల్ ఇంకొక మాట ఉంది, ఎన్నిసార్లు వాడిని గద్దించినను వాడు మాట వినకపోతే వాడు ఏమవుతాడంటే హఠాత్తుగా నాశనమైపోతాడు, మరణిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి చెప్పినటువంటి మాటలు వినకపోతే వాడు భ్రష్టుడైపోతాడు, ఆ స్త్రీ అయిన భ్రష్టురాలు అయిపోతుంది. వారి జీవితం చివరి వరకు సక్రమంగా ఉండదు. అలాగే మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క స్వరం వినాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. భర్త మాట వింటున్నావా, ఫ్రెండ్స్ మాట వింటున్నావా, బంధువుల మాట వింటున్నావా, భార్య మాట వింటున్నావా, బిడ్డల మాట వింటున్నావా? ఇవన్నీ సర్వసాధారణం. బాగా ఆలోచించండి. ఇవన్నీ సాధారణం. దేవుని స్వరం నీకు వినపడాలి. మోషే అని 2 సార్లు పిలిచాడు. పొద కాలిపోతుంది, పొద మండిపోతుంది, కాలిపోదా. చెప్పులు విప్పమంటున్నాడు, స్వరం వినపడుతుంది. ఇంతవరకు ఆయనకి కని విని ఎరగనటువంటి స్థితిలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. 80 సంవత్సరాలు 80 years మాట్లాడాడు. దేవుడు బిడ్డలారా, నేను ఈరోజు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ ఆధ్యాత్మికమైన స్థితి నిజముగా బలోపేతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక రోజుకి దేవుడితో మాట్లాడతానండి. వెయిట్ అపాన్ ద లార్డ్. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు. నువ్వు దేవుని కొరకు నువ్వు కానీ ఎదురు చూస్తూ ఉంటే నువ్వేమవుతావంటే, పక్షిరాజు యవ్వనము కొత్తదవుతున్నట్లు నీ యవ్వనము కొత్తదిగా చేయుటకు ఆయనకి సామర్థ్యము కలదు. మేలుతో నిన్ను తృప్తిపరిచేదానికి ఆయనకి సామర్థ్యము ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సంఘములో ఉన్నటువంటి వారు దేవుని స్వరం వినే గ్రహించే మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా ఎప్పుడైతే ఉంటారో వారి జీవితంలో సంఘము చెవిగలవాడు ప్రకటన గ్రంథం 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. జయించు వారిని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నెత్తును. హల్లెలూయా. కాబట్టి నువ్వు వింటేనే జయిస్తావు, వినకపోతే జయించలేవు. దేన్ని జయించలేవు అంటే కష్టాలను జయించలేవు, ఇబ్బందులను జయించలేవు. నీకు సైతాన్ని వేసి నీ మీద అగ్ని బాణాలు జయించలేవు. నీ దగ్గర విశ్వాసమైన డాలు లేదు. ఆత్మ అనే పరిశుద్ధాత్మ ఖడ్గం నీ దగ్గర లేదు. రక్షణ అనే శిరస్నానం లేదు. నీతి అనే మైమరుపు లేదు. సమాధానం అనే జోడులు నీ దగ్గర లేవు. నీకు విశ్వాసమైన డాలు లేదు. ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఎలా జయించగలవు? అందుకే నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభిస్తావో వింటు వలన విశ్వాసం కలుగుతుంది. వింటు వలన విశ్వాసం. ఆ విశ్వాసం వలన నీవేమవుతావంటే అదృశ్యమైనటువంటి సంగతులు కూడా దృశ్యమానముగా చూచుటకు శక్తిని కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. ఏలియా కర్మేలు పర్వతం మీద ఒక స్వరం వింటున్నాడు. 430 మంది బయలు ప్రవక్తలను చంపించాడు వాగు దగ్గర తీసుకెళ్ళి.
మరలా కర్మేలు పర్వతం ఎక్కి ఆయన తన శిష్యునికి పిలిచి మేఘం ఏమన్నా వస్తుందా చూడు అంటున్నాడు. మేఘం ఏమన్నా వస్తుందా చూడు. వాడు చెప్తున్నాడు, పోయి ఆ మెరక ఎక్కి చూసి మేఘము ఏమి కనబట్లేదు అయ్యా అంటున్నాడు. లేదు నువ్వు 7 మార్లు నువ్వు అలా చూడాలి. దేవుని బిడ్డలారా, ఆయనకు భయంకరమైన వర్షం ధ్వని వినబడుతుందంట. ఏంటి ఏం ధ్వని? ధ్వని వినబడుతుంది. ఎవరికి? ఏలియాకి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మొదటి రాజుల గ్రంథము విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. 41వ వచనం 18:41 మొదటి రాజులు 18:41. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ఎందుకు ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు? వినిన దానిని చూచేదానికి. ఏదైతే విన్నాడో అది మనుషులకు కనబడదు, మనుషులకి వినపడదు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ ఏలియాలో ఉంది, ఏలియాతో ఉంది. అందుకే ఆ కర్మేలు పర్వతం మీద ఆయన మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. ఆహాబుకి చెప్తున్నాడు, వెళ్ళి భోజనం చెయ్యి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడే ఉన్నావు కదా, అందుకే నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని చెప్పి రాజుతో చెప్పిన తర్వాత ఈయనకి ఆకలి లేదా? అన్నపానము లేకుండా దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం 3.5 సంవత్సరం వర్షం పడనటువంటి ప్రదేశంలో, వర్షం లేనటువంటి ప్రదేశంలో అక్కడ చెయ్యంత మేఘం ఆ పనివాడికి ఏలియా ఒక శిష్యునికి కనబడిన దాకా మోకాళ్ళ మధ్య చేరి తల పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. రోజు మనం మోకాళ్ళ మధ్యలో తలపెట్టి ప్రార్థన చేయగలమా? నువ్వు నేను? ఒక్కొక్కరు పొట్ట ఎంతలా ఉంటుందే చెప్పండి. ఒక్కొక్క పొట్ట మనం ఉదయం ఒక టకార, మధ్యాహ్నం ఒక టకార, సాయంకాలం ఒక టకార. అందుకే మన పొట్టలు అందుకే వారు ఆహారం కొరకు బ్రతకలేదు, కానీ దేవుని కొరకు బ్రతికారు. జీవించేదానికి తిన్నారు, మన మాట కాదు. మనం మన ఇష్ట ప్రకారం తింటాం, కానీ దేవునికి ఇష్టమైన రీతిలో అన్ని విషయములలో ఆయన స్వరం వినేటట్లుగా మనం జీవించలేకపోతున్నాం. ఏలియాకి వినబడినటువంటి ఆ వర్షం యొక్క ధ్వని ఈరోజు నీ జీవితంలో కూడా ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగా కానీ విధముగా ఆ దేవుని యొక్క స్వరం, ఆ మహాదేవుని యొక్క స్వరం సుడిగాలిలో నుండి యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చూస్తే చదవండి ఎవరైనా. దేవుని యొక్క స్వరము మోషేతో మాట్లాడినట్లుగా ఏలియాకి వర్షం యొక్క శబ్దము ధ్వని వినబడినట్లుగా యెహోవా స్వరము యోబు గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏం చేశాడమ్మా? ప్రత్యుత్తరం ఇచ్చాను, మాట్లాడడం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావని దేవుని నువ్వు మాట్లాడనివ్వట్లేదు, దేవుని నువ్వు
మాట్లాడనివ్వట్లేదు. అక్కడ యోబుని చెడగొట్టే మనుషులు ఉన్నారు. అందుకే యోబుతో దేవుడు మాట్లాడాలని కోరిక కలిగి ఉన్నాడు. యోబుగా స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితం ఎంత అద్భుతమైనటువంటి రీతిలో, సక్రమమైనటువంటి రీతిలో, ఆత్మీయమైనటువంటి రీతిలో, బలోపేతమైనటువంటి ఆత్మీయమైనటువంటి గొప్ప స్థితిలో నిజంగా మనం ఉన్నామా? మనకు అది లేదు ఇది లేదు అనుకొని బాధపడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఏది నీకు లేకపోయినా దేవుని స్వరం వినే శక్తి నీకు కావాలి. ఈ 29వ దావీదు కీర్తనలో 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం మనం ధ్యానిస్తే ఆయన స్వరం జలముల మీద వినబడుతుంది. ఆయన స్వరం, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము నేలను ఎనజేయును, అది ఆకులు రాల్చును. దేవుని బిడ్డలారా, ఆయన స్వరంలో ఉన్నటువంటి ఆ మాధుర్యమైనటువంటి ఆ గొప్ప స్థితిని చెట్టు ఆకులు వింటున్నాయి, అడవి వింటుంది, అగ్ని వింటుంది, అరణ్యం వింటుంది, అలాగే దేవదారు వృక్షములు వింటున్నాయి. ప్రభావము కలిగినటువంటి స్వరము నీవు నేను అర్థము చేసుకునే స్థితిలో లేము. బలమైనటువంటి ఆ స్వరము మనం అర్థం చేసుకునే స్థితిలో లేము. ఆయన స్వరము నువ్వు వినే చెవులు గ్రహించుకునే మనసు ఎప్పుడైతే నీకుంటుందో అప్పుడే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు, ఒక ఆత్మీయమైనటువంటి స్థితిని దేవుడు నీకు కలిగిస్తాడు. జకరియా ఎలిజబెత్ జీవితంలో దావీదుతో వచ్చినటువంటి ఆ సందర్భం ఏంటి? ఏంటమ్మా సందర్భం? వాళ్ళకి జకరియా ఎలిజబెత్కి పిల్లలు లేదు. ఆ దేవుడు వాళ్ళ పేరు కూడా, ఆయన పేరు కూడా చెప్పింది. వీళ్ళిద్దరూ బహు వృద్ధులు. కానీ జకరియా నమ్మాడా? ఈరోజు నువ్వు బాగుపడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అని దేవుడు చెప్తూ ఉంటే, ఎందుకు ప్రభా నాకు దీవెన కనబడట్లేదని నువ్వు అంటున్నావు. అర్థమవుతుందా? ఒకప్పుడు నేను మాత్రమే అడిగేవాడిని. నాకు ఈ కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు నేను ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, నేను వాటి గురించి ప్రార్థన చేయను. ఎందుకంటే దేవుడు చెప్పింది మనం వినాలి. అప్పుడే నీ జీవితంలో 250 అప్పులు ఉన్న తీర్చేస్తాడు దేవుడు. కష్టాలు 500 కష్టాలు ఉన్న తీర్చేస్తాడు. అంటే ఆయన స్వరము నువ్వు వినాలి. గ్రహించే మనసు నీకు కావాలి. ఆత్మచెప్పు సంగతులు చెబుగలవాడు వినుగాక. వినే మనసు, గ్రహించే హృదయం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ రోజే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు నీకు కలిగిస్తాడు. నీకు కొత్త మనసును పుట్టిస్తాడు. సౌరాజుకి దేవుని స్వరం, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్థితిని, కీషు కుమారుడైనటువంటి సౌరాజుకి సమయాలు చెప్తున్నాడు. దేవుని కొత్త మనసు నీకు అనుగ్రహిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే రాజుగా నియమించబడ్డాడు. దేవుని యొక్క విషయములన్నీ కూడా, దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా అతను అర్థం చేసుకొని ఇజ్రాయేలుని పరిపాలన చేయాలి. ఒక వ్యక్తి
దిగులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఆ ఆత్మకి నీకు ఉన్నటువంటి దేవుని స్వరముకు నీకు ఉన్నటువంటి ఆ సంబంధము ఆత్మదేవుడు కలిగిస్తాడు, ప్రేరేపణిస్తాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కానీ నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మట్లా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సాధ్యమే. దేవుని బిడ్డలారా, నీతో ఉన్నటువంటి వారు నిన్ను మర్యాదించకపోయినా నిన్ను దేవుడు మర్యాదిస్తున్నాడే. నీకు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, ఆలోచించి. నేను చాలా విషయాల్లో కృంగిపోయినటువంటి సమయాల్లో నా స్నేహితులు, నాకున్న బంధువులు నన్ను హేళనగా మాట్లాడినప్పుడు నేను చాలా దుఃఖపడేవాడిని, బాధపడేవాడిని. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము నాకు అర్థమై ఆ వాక్యానుసారంగా జీవించడం నేను ఎప్పుడైతే ప్రారంభించానో అప్పుడు నా జీవితంలో శత్రువులను కూడా ప్రేమించే మనసు నాకు ఇచ్చాడు. శత్రువుతో పలకరించే మనసు ఇచ్చాడు. శత్రువు ఇంటికి భోజనం చేసే పరిస్థితి కూడా దేవుడు నాకు ఇచ్చాడు. శత్రువును క్షమించే పరిస్థితి కూడా నాకు ఇచ్చాడు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నీవు బాగా గమనించండి, స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు దేవుని చూసినట్లుగా అతను గమనిస్తున్నాడు. సింహాసనం కనబడుతుంది, అతను దేవుని సన్నిధిని అతను చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన రాళ్ళతో కొడుతుంటే ఈ పాపము వారి మీద ఉంచకుండా వారిని క్షమించమని స్టెఫన్ ప్రార్థన చేస్తున్నాడు. ఏముంది ఆయనలో? పరిశుద్ధాత్మ. అంటే దేవునికి ఆయన హృదయము కలిసిపోయింది. యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరువులు కనుక వీరిని, అంటే ప్రేమించే దేవుడు క్షమిస్తున్నాడు. ఈ దినమందు నువ్వు నిజముగా ఒకరిని క్షమిస్తున్నావంటే, ఒకరిని ప్రేమిస్తున్నావంటే దేవుని ప్రేమ నీలో ఉంది కాబట్టే, దేవుని ప్రేమ నీలో ఉంది కాబట్టే, ఆయన స్వరం వినే గ్రహించే మనస్సు నీకు ఉంది కాబట్టే, నీ ఆత్మీయమైనటువంటి స్థితిని దేవుడు ఎంతో బలపరిచాడు కాబట్టి, నీలో ఉన్నటువంటి ఆలోచన విధానం అది సామాన్య మానవుడికి కలిగింది కాదు. దేవుని మనస్సు, దీని మనస్సు, సాత్వికమైన మనస్సు, ఉప్పొంగే మనసు కాదది. తొందరపడి మాట్లాడే మనసు కాదది. యథార్థముగా ప్రవర్తించే వానికి దేవుడు ఏమేమి చేయక మానడు. ఆ యథార్థత దేవుడు వాడికి ఇస్తున్నాడు కాబట్టి, వాడికి ఇచ్చాడు కాబట్టి, ఆ వ్యక్తికి ఇచ్చాడు కాబట్టి, దేవుని స్వరం వినే వ్యక్తికి ఇచ్చాడు కాబట్టి. ఈరోజు చాలా మంది ఈ దేవుని స్వరము విషయంలో జాగ్రత్త పడాలి. బాగా గమనించండి, ఈరోజు ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడడం చాలా మంచిది, కానీ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడం ఇంకా మంచిది. చెప్పండి, దానికి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు మనం కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు చెప్పకూడదులే. నాగపట్నంకి వెళ్ళి కష్టాలన్నీ పోవాలని చెప్పి అక్కడ ఇసుక ఉంటుందన్నమాట. ఈ చర్చి నుంచి ఆ చర్చికి అతను నన్ను ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్ళి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి అవతలకి మోకాళ్ళ మీద నడిచి వస్తాను రా, ఒకవేళ నేను పడిపోతే నన్ను కొంచెం దూరము మోకాళ్ళ మీద నడిపించండి, లేకపోతే పైకి ఎత్తేయండి మమ్మల్ని, నన్ను పైకి ఎత్తేసి మీ ఇద్దరు ఈ భుజం మీద ఆ భుజం మీద మోసుకొని ఇసుకలో నా కోసం మీరు నడవండి అన్నాడు. సరే అని చెప్పి బాలాజీ నగర్లో ఉన్న ఫ్రెండ్ ఒక అతను నేను ఇద్దరం కలిసి, వాడు మోకాళ్ళ మీద నడిచి వస్తా ఉన్నాడు. సగం దూరం వచ్చేసరికి వాడు మోకాళ్ళు ఏమైపోయినంటే గాయాలు అయిపోయి రక్తం కారిపోతుంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను అడుగుతున్నాను,
ఏమడుగుతుంటే నడవగలవా, మొక్కల మీద నడవగలవా అంటే అంటున్నాడు. పాపం మూలవుతున్నాడు, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఎట్లా వస్తాయంటే ఒక ప్రవాహం వల్ల వచ్చేస్తున్నాయి. నేను అడిగాను, ఎందుకు ఇంత కష్టం? దేవుడిని ఇంత కష్టపడి ఈ విధంగా నడవమన్నాడా అంటే మనం దేవుణ్ణి ఏదో ఒక విధముగా ఇంప్రెస్ చేయాలనుకుంటాం, కోరుకుంటాం. ప్రార్థన కూడా 2-3 గంటలు, 8 గంటలు, 4 గంటల నుంచి నేను ప్రార్థన చేసి అడవిలోకి వెళ్ళి నేను 7 గంటలు 6 గంటలు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా పని చేయవు. ఒకటి నీ హృదయాన్ని దేవునికి అర్పించి సమర్పించుకోవడమే. ప్రభువా నీకు లోబడతా, దేవునికి స్తోత్రం. గెత్సేమనే తోటలో యేసు ప్రభు ఆయన పట్టుకునే ముందు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రభా నీ చిత్తం అయితే ఈ గిన్నెని నా యొద్ద నుండి. దేవుడు ఏమన్నాడు, ఆ గిన్నెని తీసివేయటం కాదు కదా, ఆ గిన్నెలోనిది ఆ చేదైనటువంటి విషయం, ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఆ గిన్నెలో ఉన్నది. లోక పాపంలో మోయిచున్న దేవుని కొరకు పిల్ల, పాపల కొరకు క్రీస్తు యేసు చనిపోవాలి, మరణించాలి, ఆయన తిరిగి లేయాలి, పరలోక రాజ్యానికి వారిని మంచివారుగా చేసి, పాపులను మంచివారుగా చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఆయన వచ్చిన పని చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి ఇష్టం. కాబట్టి ఈరోజు లోబడ్డం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మనం లోబడ్డం నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించడం, మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా తీసివేయటకు ఆయన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. మనలో ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటినీ తొలగించడానికి ఆయన స్వరం వినే వ్యక్తులుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఆ స్వరము నీ జీవితాన్ని మార్చేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి మరియా, ఎవరండి మరియమ్మ అంటే దేవదూత వచ్చి ఏమంటుంది? మరియా ఏమంటుంది? మరియా అంటుంది. ఏమంటుంది? దయాప్రాప్తురాలా. ఏమంటుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఈ శుభవచనం ఏంటో అన్నప్పుడు నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్తున్నా. ఆయన పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి ఉంటావు, ఆయన దేవుడు అని చెప్పి ఆ దేవదూత చెప్పడం ప్రారంభించి, ఈమెమంటుంది? నేను పురుషుని ఎరగని దాన్నే ఇవి ఎలాగ ప్రాప్తించును అని అంటే దేవుడు చెప్పాడంటే, దేవుడు చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో మన ఆత్మీయ స్థితిని దేవుడు గమనించి నీతో మాట్లాడేదానికి ఇష్టపడితే నువ్వు ఏమై ఉండాలంటే వినే చెవులు, గ్రహించే మనస్సు నీకు కావాలి. అరణ్యం వింటుంది, చెట్లు వింటున్నాయి, అలాగే జలములు వింటున్నాయి ఆయన స్వరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను వినాలి. లేనన్ను అడవి జంతువులు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి ఆయన స్వరం, కానీ మానవులు మాత్రం వింటలా. ఆదామా 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 అంటే ఆదాముకి భయపడి, దేవునికి భయపడి ఆదాము ఏం చేస్తున్నాడంటే ఆకులు అలములు కట్టుకున్నాడు, దిగంబరుడే అని చెప్పి అనుకున్నాడు, దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్నాడు, మహిమ వలయమును పోగొట్టుకున్నాడు. తినొద్దన్న పండుని, దేవుడు చెప్పిన మాటని విన్నాడు, వినేదానికేమో గ్రహించాడు, గ్రహించేదానికి కూడా, కానీ అర్థం చేసుకోలేక ఆయన చెప్పింది ఒక మాట ఉంది, ఆ పండు తినిన దినమునే నిశ్చయముగా నువ్వు చచ్చను. చచ్చిపోయాడైనా ఆత్మీయంగా, ఇప్పుడు శారీరకంగా బ్రతుకున్నాడు. అంటే బాగా గమనించండి. నాకు తెలిసి అతను బ్రతికిన దినములు 930 సంవత్సరాలు. ఈ 930 సంవత్సరాలు ఆత్మీయంగా కాదు బ్రతికింది, శారీరకంగా బ్రతికాడు. ఆ 930 సంవత్సరాలకు ముందు ఆదాముకి లెక్క ఏంటంటే ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. అర్థం చేసుకోండి బాగా. ఎప్పుడైతే ఆ పండుని తినిన దినమున నిశ్చయముగా నువ్వు చచ్చదు, ఆ రోజు నుంచి లెక్క మనకు మానవ శరీరము దాల్చినటువంటి వ్యక్తి. కానీ ఆయన ఒక డివైన్ మ్యాన్, ఆయన దైవికమైన పుత్రుడైన
మొదటి ఆదాం వలన మరణము సంభవిస్తే కడపటి ఆదాం అనబడిన యేసుక్రీస్తు వలన నిత్య జీవం మనకు అనుగ్రహించబడింది. దేవుడికి స్తోత్రం. మొదటి ఆదామును ఏ విధంగా ప్రేమించి స్వహస్తాలతో చేసి ఆయన నాసికారంధ్రములో జీవాత్మను ఊదాడో, ఆ ఆత్మ కలిగినటువంటి మానవుడు ఆదాము జీవితంలో దేవుని యొక్క స్వరమును అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన చెప్పిన మాటలను విని గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టలేకపోయాడు. కానీ పరిశుద్ధాత్మ పిండమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చెప్తాడో, ఆయన యోహాను సువార్త 14:25 26 మనం గమనించినట్లయితే, నేను ఏ సంగతులు మీకు విన్నానో అవే మీకు నేను బోధిస్తాను. చదవండి ఆ మాటని. 25 యోహాను సువార్త 14:25 చదవండి. త్వరగా. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ ఏదైతే నేను చెప్తానో ఆ సంగతులన్నీ పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తాడు. ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండు. కాబట్టి ఈరోజు నువ్వు నిజంగా దేవుని స్వరం వినే వ్యక్తిగా ఉంటే ఈ రోజే నీ జీవితంలో గొప్ప మార్పు ఉంటుంది. ఈ రోజే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలన్నీ ఈ రోజే నీ దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజే ప్రారంభం అవుతాయి. వర్షము చూడనటువంటి వారు వర్షము చూసేదానికి ఏలియాకి దేవుడు శక్తినిచ్చాడు. ఏలియా మన వంటి వాడే. చదవండి ఆ మాటని. యాకోబు రాసిన పత్రికలో ఉందా లేదా? యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గల దేవుడెను. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను. ఎందుకు వింటుంది వర్షము? మేఘాలు ఎందుకు వింటున్నాయి? నువ్వు బొమ్మనే ఒకసారి మేఘాలని. మన 3 రోజులు 4 రోజులు తుఫాను వచ్చింది. మన నెల్లూరులో క్లౌడ్ బరుస్తుంట, మేఘము బరుస్తూ అయిపోయిందట. ఒక్కసారి అన్ని కుమ్మరించేసింది మేఘం నెల్లూరులో. ఎక్కడ రోడ్లన్నీ కూడా, పొలాలన్నీ కూడా, నదులన్నీ కూడా, చెరువులన్నీ కూడా మునిగిపోయినాయి. అంతే. పెన్నా నది బాగా పారిందంటే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇవన్నీ వినుటకు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవించాలని కోరిక కలిగి ఉంటావో, నీలో ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఆ విషయాలు తెలియపరచబడతాయి. అవి తెలియపరచబడిన తర్వాత ఇది నేను చేయకూడదు అని దేవుడు చెప్పాడు, అది నేను చేయకూడదు అనే ఒక నిశ్చయం నువ్వు చేసుకుంటే అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఇది చాలా మందికి జరిగించడం చాలా కష్టం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేనేమంటున్నానంటే, ఏలేకి ఇచ్చినటువంటి ఆ ఆలోచన విధానము ఇంకొక ఏలే శిష్యుడు ఎలీషాకి దేవుడు సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ సిరియా రాజుకి ఆ సైన్యంలో ఉన్నటువంటి ఆ సిరియన్స్ వాళ్ళందరూ కూడా
ఈ ఇజ్రాయేలు రాజుని పట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వారు పట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు ఇజ్రాయేలీలో దేశంలో ఎలీషా ఉన్నాడు, ఒక గొప్ప ప్రవక్త. ఆయన ఏం చేస్తున్నాడంటే సిరియా దేశంలో మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలన్నీ కూడా దేవుడైనటువంటి యెహోవా ఈ ఎలీషాకి దేవుడు వినిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వినిపిస్తున్నాడు. అవి వినినటువంటి ఈ ఎలీషా ఇజ్రాయేల్ రాజుకి చెప్పి నువ్వు అక్కడికి పోవద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మనం గమనించినట్లయితే 8వ వచనం, సిరియా రాజు ఇజ్రాయేలులతో యుద్ధము చేయవద్దని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలముందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజులకు వర్తమానం పంపి ఫలాని స్థలములకు నువ్వు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసింది కనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు చేసిన హెచ్చరిక చొప్పున పంపిన సంగతి తెలుసుకొని వారిని రక్షించుకొనెను. ఇలాగ నా మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇజ్రాయేలు రాజు పక్షమ వహించిన వారెవరని వారెవరైనది మాకు తెలియజేయరాదని వారిని అడగగా అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు కానీ ఇజ్రాయేలీల ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునే మాటలు ఇజ్రాయేలు రాజులకు తెలియజేయండి. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, వినే చెవులు గ్రహించే మనస్సు. ఏలేకి వర్షం వినబడింది, అది చూసినంత వరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ మన ఆత్మీయ స్థితిని దేవుడు గమనించి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినే చెవులు నీకు గ్రహించే మనసు నీకు లేదు. నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు చేస్తున్నావు, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన నువ్వు ఆలోచిస్తున్నావు. దేవుడు నీ పట్ల ఆయన ఉంచినటువంటి ప్రణాళిక, ఆలోచన విధానములోకి నువ్వు రావాలి. అప్పుడు నీకు వినపడతాయి దేవునికి స్తోత్రం. ఎవరి స్వరము? దేవుని స్వరం. మనకు 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 కొంత బంధుప్రీతి ఉంటుంది, ఉండదా? బంధుప్రీతి ఉంటుంది. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఈ బంధువులని కాదు, స్నేహితులని కాదు, అందరూ ఒకటే. మనం మాట్లాడేటప్పుడు మా అన్న, మా తమ్ముడు, మా పాస్టరు అని మాట్లాడుతుంటాం. అలాగ ఉండదు. ఇంకా అక్కడ మాట్లాడే విధానం మారిపోతుంది. మన దేవుడు, మా దేవుడు అని కాదు, మన దేవుడు. ఎవరండి? మన దేవుడు, మన బంధువులు అనే ఒక ఆలోచనకు వస్తుంది. ఇది ఇజ్రాయేలు దేశంలో ఒక వ్యక్తికి ఉంది, ఆయనే ఎలీషా. ఆయన ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు, రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు రాజుని గారు పట్టుకోవాల్సింది ఎలీషాను పట్టుకోవాలి. ఎలీషా దగ్గరికి గుర్రములు, రథములు వేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలీషాను పట్టుకోవాలని చూశారు. కానీ ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీ అనుకో
ఆయన లేచి పెందలగాడు లేచి చూసినప్పుడు గుర్రములు రథములు సిరియా దండుపేట వారందరూ వచ్చి అక్కడ నిలబడున్నారు. అయితే యెహోవా దేవుడు ఎలీషాలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషాలో ఉన్నాడు. 200 ఆత్మ కలిగినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, నా ఏళ్ళవాడు ఇప్పుడు ఏం చేయదు? ఇప్పుడు గుర్రములు రథములు అన్ని కూడా సిరియా దండుపేట వాళ్ళందరూ మన ఇంటికి వచ్చినారు, మన దగ్గరకు వచ్చినారు, మన చుట్టుముట్టినారు. కానీ దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎలీషాలో ఉన్నాడు. ఎలీషా మాట్లాడే మాటలు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుని మాటలు, మరువని మాటలు, అద్భుతము ఆశ్చర్య కార్యములు కూడినటువంటి మాటలు. ఈ రోజుల్లో ఎవరు ఆ మాటలు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మాటలు. యాజీతో లేక ఆ వ్యక్తితో మాట్లాడిన మాట ఏంటంటే తెలుసా, మన దగ్గర ఉన్నటువంటి సైన్యము లేక మన దగ్గర ఉన్నటువంటి వారు అధికులు, మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా అతని ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పక్షమును ఉన్నవారు ఎవరండి? నా బంధువులు నా పక్షం లేరు మనం అనుకునే మాటలు. నా బిడ్డలు నా పక్షం లేరు, నాకు ఇరుగు పొరుగు వారు నాకు సహాయం చేయట్లేదు అని అన్నాడా? ఎలీషాని కాపాడేదానికి రాజు వచ్చాడా? ఇజ్రాయెల్ రాజు వచ్చాడా? ఇజ్రాయెల్ సైన్యం వచ్చిందా? ఎవరు వచ్చారు? ఎవరు రాలా? ఎవరు వచ్చారు దిగి తెలుసా? యెహోవా దేవుని యొక్క సైన్యం, దివ్యాస్వాలు వచ్చాయి, అగ్ని గుర్రములు, పర్వతము, అగ్ని. అక్కడ ఎవరైతే భయపడుతున్నారో వాడికి కళ్ళు కనబడే ఉన్నాయి కదా. వాడు ఈ లోకంలో ఉన్నటువంటి జంతువుల్ని, గుర్రాలని, మనుషులు చూస్తున్నాడు కదా. మరలా ఎలీషా ప్రార్థన ఏం ప్రార్థన అంటే, వీడి కళ్ళు తెరిపించు ప్రభువా, నా పక్షాన ఎవరున్నారు? అన్నటువంటి దేవుని బిడ్డలా, నువ్వు దేవుని స్వరం వినే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయమైనటువంటి శక్తి, నీ యొక్క జ్ఞానేంద్రములను దేవుడు ఒక ఆధ్యాత్మికంగా నిన్ను మార్చేస్తాడు. నీ పరిశుద్ధాత్మ, నీకున్నటువంటి పరిశుద్ధాత్మ వలన అనేకమైనటువంటి సంగతులు, క్రొత్త సంగతులు నీకు దేవుడు తెలియపరుస్తాడు. ఒక మనిషిలో ఉన్నటువంటి భయాందోళన అక్కడ భయపడవద్దు అంటున్నాడు. రెండోదిగా వీడి కళ్ళు తెరవమంటున్నాడు. నా పక్షమున ఎవరున్నాడో వీడికి చూపించు ప్రభువా అని అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏంటంటే ఎవరైనా బాధతో ఏడుస్తా ఉంటే మనం కూడా వాళ్ళతో కలిసి ఏడుస్తాం. ఏమో మాకు ఏడుస్తుంది, మా తమ్ముడు ఏడుస్తున్నాడు. యేసు ప్రభు కూడా కన్నీళ్ళు ఇచ్చాడు కదా. మనకి భలే వాక్యాలు తెలుసు, ఎగ్జాంపుల్స్. యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు కదా, మనం కూడా ఏడవాలి కదా. నువ్వు ధైర్యం చెప్పబోయి అక్కడ నువ్వు కూడా కన్నీళ్ళు గారిస్తే ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు భయపడిపోయి సిరియా దండుపేట వాళ్ళు వచ్చారని భయపడిపోయి ఎలీషా ఇంట్లోకి వెళ్ళిపోయాడా? స్తోత్రం.